ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ద మోస్ట్ కాంట్రోవర్షియల్ హీరో. సో, ఇంకా యూట్యూబర్‌లో ఆయన సినిమా రిలీజ్ అయితేనే జస్ట్ ఒక రివ్యూ చేస్తేనే ఇంకా వాళ్ళ మీద కేసులేస్తుంటారు. సుప్రీం కోర్ట్‌లోనో, ఢిల్లీ హైకోర్ట్‌లో దాకే వెళ్తుంటారు. ఇప్పుడు అలాంటిది మనం మాట్లాడుకునే టాపిక్ మామూలు టాపిక్ కాదనమాట. చాలామంది ఛానెల్స్ లేచిపోయాయి గూడా. దాని తర్వాత మళ్ళీ కొన్ని ఛానెల్స్ తిరిగొచ్చాయి. అలాంటి కాంట్రోవర్షియల్ ఎవరైతే హీరో ఉన్నారో, ఆ హీరోకి సంబంధించిన ఏదైతే ఒక స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఉందో, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మోహన్ బాబు యూనివర్సిటీ. మంచు విష్ణు గారు ఎవరైతే చైర్‌పర్సన్‌గా ఉన్నారో, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మనం చిన్న యూట్యూబర్ కాబట్టి, మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి, మన మీద కేసులు రావు. ఒకవేళ వస్తే మనం ఏం చేయలేమనమాట. అది జరిగేలోపు ఈ వీడియో చూడండి. ఆ యూనివర్సిటీలో ఎన్నెన్ని దారుణాలు జరుగుతున్నాయో, ఎన్నెన్ని అక్రమాలు జరుగుతున్నాయో మనం పార్ట్ బై పార్ట్ మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 1 అన్నమాట. రీసెంట్‌గా జరిగిన ఇష్యూ. దీని లోతుగా మనం వెళ్తే చాలా ఉంటదనమాట ఈ యూనివర్సిటీలో. డిసిప్లైన్ అని చెప్పి మోహన్ బాబు గారు బయట ఎక్కడ కనిపించడం, డిసిప్లైన్‌గా ఉంటాను, డిసిప్లైన్‌గా మాట్లాడుతుంటాను, డిసిప్లైన్ ఉండాలి అని చెప్పే మోహన్ బాబు గారు, పంక్చువాలిటీ గురించి మాట్లాడే మోహన్ బాబు గారు, సో రెస్పెక్ట్ ఇయన్నీ మాట్లాడే మోహన్ బాబు గారు, ఆయన యూనివర్సిటీ దగ్గరికొచ్చేసరికి అప్పుడెప్పుడో ఒకసారి చెప్పారు. నేను కుల మతాలకి అతీతంగా 25% ఫీ రీయింబర్స్‌మెంట్ ఇచ్చి చెప్తున్నాను. అదే లెజెండరీ కాదా? అని కూడా ఒకప్పుడు మోహన్ బాబు గారన్నారు. అలాంటి యూనివర్సిటీలోనే ఇప్పుడు 26,00,00,000 వరకు ఫైన్ కూడా పడింది దాని మీద. బికాస్ ఆఫ్ ఫీస్ ఇర్రెగ్యులారిటీస్ మీద. దాని మీద వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. తెచ్చుకున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేకపోతుంది. ఆ యూనివర్సిటీ మీద ఇంకా చాలా అంటే చాలా బ్లేమ్స్ ఉన్నాయి. అండ్ ఆ యూనివర్సిటీ లోపలికి పోతే చాలా అంటే చాలా దారుణాలు కూడా జరుగుతాయి. వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఇప్పుడొచ్చేసరికి ఇదే యూనివర్సిటీకి ఇదే 26,00,00,000 సంబంధించిన ఏదైతే నోటీస్ వాళ్ళకొచ్చిందో దాని మీద వీళ్ళు స్టే తెచ్చుకున్నారో, ఆ స్టే ఎత్తేయమని చెప్పి ఎస్ఎఫ్ఐ, ది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు కలెక్టరేట్‌కెళ్ళి అక్కడ ధర్నా చేసి కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దాము అని వెళ్తున్నప్పుడు మోహన్ బాబు గారికి సంబంధించిన కొంతమంది బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో కొన్ని ఆహ్, సుమోలు లాంటి వాటిలో వెహికల్స్‌లో వచ్చి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అతను ప్రెజెంట్ బయటే ఉన్నాడనుకుంటాను. అతను బయటకొచ్చేసాడు. ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. బికాజ్ అది జరగకుండా. అంటే ఒక బెదిరించడం లాగా చేశారనమాట. దాని మీద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ గూడా ఫైల్ అయింది. దాంట్లో 13 మందిని ఎఫ్ఐఆర్‌గా చేర్చారు. దాంట్లో ఏ2గా మోహన్ బాబు గారిని, ఏ3గా మంచు విష్ణు గారిని దాంట్లో గూడా పెట్టారనమాట. అంత రేంజ్‌కి వాళ్ళు వెళ్లారు అంటే మామూలు విషయం గాదు. దాని మీద చాలా మీడియా కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మంచు విష్ణు గారిని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు రీచ్ అవ్వలేకపోయారు. డైరెక్ట్‌గా ఒక మీడియా హౌస్ ఎవరైతే ఉన్నారో, ఆ మీడియా హౌస్‌లో ఉన్న ఒక జర్నలిస్ట్ డైరెక్ట్‌గా ఫోన్ కాల్ చేశాడు. వితౌట్ ఇంటిమేషన్ కాల్ చేసినందుకు ఆయన తిరిగి మోహన్ బాబు గారి కొడుకు ఎవరైతే ఉన్నారో విష్ణు బాబు, ఆయన రివర్స్‌లో గూడా మాట్లాడాడనమాట. ఆ చిన్నపాటి క్లిప్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాను. లేదంటే మనకెందుకులెండి మళ్ళీ అది గూడా పడిద్దేమో. సో, ఆ జర్నలిస్ట్ మాట్లాడితే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి డిస్టర్బెన్స్, చిన్నపాటి ఆర్గ్యుమెంట్ ఒకటి జరిగింది. దాని తర్వాత మంచు విష్ణు గారు లైన్ కట్ చేశారు. ఆళ్ళ లైన్‌లోకి తీసుకురావడానికి కారణం ఏందంటే ఎవరైతే కిడ్నాప్‌కి గురయ్యారో తర్వాత రిలీజ్ అయ్యారు బయటికి. సో, ఆ పర్సన్ కూడా ఆ లైన్‌లో ఉన్నారనమాట. తనే కేస్ పెట్టారు కాబట్టి తను కూడా లైన్‌లో ఉన్నారు. మీరు కూడా మాట్లాడండి అని చెప్పి ఆ జర్నలిస్ట్ కాల్‌లోకి తీసుకోవడం జరిగింది. వీటన్నిటికి కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు వచ్చే ఇష్యూస్ ఏంటంటే రెగ్యులర్‌గా ఫీజ్ గురించి. ఒకప్పుడు మోహన్ బాబు నార్మల్ ఆయన కాలేజెస్ స్కూల్స్‌గా ఉన్నప్పుడు ఓకే. అది ఎప్పుడైతే యూనివర్సిటీగా మారిందో వాళ్ళ ఇష్టం అయిపోయింది. వాళ్ళు అసలు పెట్టిందే ఫీజు, వాళ్ళు చేసిందేది అసలు గవర్నమెంట్ కింద ఉండాలి. అరే! గవర్నమెంట్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ అది. గవర్నమెంట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవుతూ ఉండాలి. అలా కాకుండా ఫీజ్ ఇర్రెగ్యులారిటీస్ కింద మాకు నచ్చినంత ఫీజు మేము తీసుకుంటాము. గవర్నమెంట్ డిసైడ్ చేసేదేంటి ఫీజుని, మాకు నచ్చినంత మేము తీసుకుంటాం అంటే కుదరని పనులు కదా! డెఫినెట్‌లీ చాలామంది కట్టేవాళ్ళుంటారు, కట్టలేని వాళ్ళు ఉంటారు. కట్టలేకపోతే మీరెందుకు కట్టలేకపోతున్నారు, మీరు ఎళ్ళిపోండి అని చెప్పి అంతమంది విద్యార్థుల ముందు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అక్కడ స్టాఫు. అక్కడికి వెళ్ళిన తల్లిదండ్రులు కూడా ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడము. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఆ యూనివర్సిటీలో. చాలామంది తక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు మాట్లాడతాం అన్నమాట. సో, చిన్న చిన్న తప్పులేమన్నా చేసినా అక్కడ పెద్ద పెద్ద ఫైన్స్ ఎయటము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫీజు కట్టడం లేట్ అయితే, ఫీజు కట్టడం లేట్ అయింటే దాని అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం.
సో డబ్బులు లేకపోతే ఫీజు కట్టడం లేట్ అవుతుంది. సో అలా ఫీజు కట్టడం లేట్ అయితే దాని మీద ఇంకో కొంచెం భారీ పెనాల్టీ. ₹100 ఫీజు అయితే ₹70, ₹80 రేషియోలో మళ్ళీ పెనాల్టీలు వేస్తే వాళ్ళు ఆ ఫీజు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇలాంటి మళ్ళీ పెనాల్టీలు తెచ్చి ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? సో ఇలాంటివి చేయటాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హాస్టల్స్. ఇదే వాళ్ళ దగ్గర ఉన్న హాస్టల్స్ చాలా బాగోవు. ఇదే మాట లాస్ట్ టైము మంచు మనోజ్ గారు కూడా చెప్పారు. హాస్టల్స్ సరిగ్గా లేవు, హాస్టల్స్‌లో ఫుడ్ సరిగ్గా లేదు. నేను మాట్లాడడానికి వెళ్తున్నాను, అయినా నన్ను లోపలికి రానివ్వలేదు అని చెప్పి మనోజ్ గారు కూడా ఏదైతే అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని ఆయనకి నచ్చక ఆయనకు వాయిస్ రైజ్ చేస్తే ఆయనకు వాళ్ళ మధ్య ఇష్యూస్ కూడా వచ్చాయి. మీకు తెలుసు. హాస్టల్స్ కూడా సరిగ్గా లేవక్కడ. సో మెస్ కానీ, హాస్టల్స్ కానీ, ప్రాపర్ ఫుడ్ కానీ. సో మోహన్ బాబు గారు రీసెంట్‌గా ఎక్కడో ఇంటర్వ్యూలో చూసాను. అరిటాకులో భోంచేయాలి, బనానా లీఫ్‌లో భోంచేయాలి అని చెప్పి మరి మోహన్ బాబు గారు చెప్పారు. మరి ఆ పిల్లలు ఫీజులు కడుతున్నారు. ఉచితంగా మీరేం చదువు చెప్పట్ల వాళ్ళకి. ఫీజులు కడుతున్నారు. మరి ఫీజులు కడుతున్న పిల్లలకి మీరు ఎలాంటి చదువు చెప్తారు అంటే, సో మీరు ఎలాంటి చదువులు చెప్తున్నారు. సో ఇదే యూనివర్సిటీలో చాలామంది పిల్లలు కూడా మళ్ళీ వాయిస్ రైజ్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని ఇష్యూస్ జరగడము. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ఎఫ్ఐకి సంబంధించిన ఎవరైతే యువజన విభాగం నాయకులు ఉంటారో, సో ఎస్ఎఫ్ఐలో సో ఆ స్టూడెంట్ యూనియన్ లీడర్స్, సో వాళ్ళు కేసు ఫైల్ చేయటము అండ్ వాళ్ళు వాయిస్ రైజ్ చేయడం చేస్తే సో వాళ్ళని కూడా బెదిరించారు. ఎస్ఎఫ్ఐ లాంటి ఒక పెద్ద నేషనల్ ఆర్గనైజేషన్ని, సో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సో దాంట్లో ఉన్న నాయకుల్ని, సో దాంట్లో ఉన్న లీడర్స్ని కూడా భయపెడితే ఇంకా వాళ్ళు మాత్రమే సో స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉంటున్నారు ఎంతో కొంత జెన్యూన్గా అని అనుకుంటే, సో వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళని కూడా భయపిచ్చేసి ఇంకా మాకు అడ్డు రాకూడదు, మాకు అడ్డు వస్తే మేము ఇట్లాంటి కిడ్నాపులు చేస్తాము, మేము ఇలాంటివి చేస్తాము అంటే అది ఎంతవరకు కరెక్ట్? సో గట్టిగా ఏమన్నా మాట్లాడితే మళ్ళీ కేసులు వేస్తుంటారు. పెద్ద పెద్ద మీడియా హౌస్లు కూడా భయపడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ లాయర్ టీమ్ ఉంటుంది. సో ప్రాపర్ కౌన్సిల్ ఉంటుంది. సో వాళ్ళు ఎవరి మీదైనా కేసులు వేస్తారు. ఇప్పుడు ఈ చిన్న వీడియో అయినా కానీ దీనికి 100 వ్యూస్ రాకపోయినా కూడా సో దీన్ని కూడా తీయించేదానికి, దీనికి కూడా మెయిల్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అంత క్లోజ్గా వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర అంత పగడ్బందీ లాయర్ టీం ఉంటుంది. సో అలాంటి దృష్టి దాని మీద పెట్టే బదులు సో ఆ పిల్లలకి ఆ చదువు చెప్పే దాంట్లో కానీ ఆ ఫీ ఇర్రెగ్యులారిటీస్ ఎంత సంపాదిస్తారండి బాబు? ఆ ఫీ ఇర్రెగ్యులారిటీస్ కింద అలా బలవంతపు ఫీజులు వసూలు చేయటం కానీ, లేకుంటే ఇలాగా అనవసరమైన ఫైన్లు వసూలు చేయటం కానీ, ఇలాంటి వాటి మీద కంప్లైంట్ అగెనెస్ట్గా ఫైట్ చేస్తుంటే వాళ్ళని కిడ్నాప్ చేయటం కానీ. సో కిడ్నాప్ చేశారని నేను అనట్లేదు. సో జస్ట్ కంప్లైంట్ అయితే ఫైల్ అయింది. సో మేబీ అది కోర్టులోకి వెళ్ళొద్దా, కేసు వెళ్ళదా, సో ఎలా జరుగుద్ది ఏంటి అనేది వీ డోంట్ నో. బట్ ఎక్కడ ఏదైతే మనం మీడియాలో చూస్తున్నామో సో దాన్ని ఇక్కడ మీకు రిపోర్ట్ చేస్తున్నాను. మళ్ళీ మోహన్ బాబు గారికి కొడుకు మంచు విష్ణు గారికి మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి. సో మళ్ళీ మన మీద చిన్న ఛానల్ మన జోలికి రారని నేను నమ్ముతున్నా. సో ఎవరికి తెలియదు కాబట్టి. సో దీనికి ఏంటంటే సో 2025లో ఒక లెటర్ అయితే వచ్చిందనమాట. ఏపీహెచ్ఈఆర్ఎంసీ నుంచి సో ఒక లెటర్ వచ్చింది. సో అది లైక్ ఆంధ్రప్రదేశ్ సో ఉన్నత విద్యా నియంత్రణ మండలి అనమాట అది. సో వాళ్ళు జరిపిన ఎంక్వైరీలో సో అక్కడ తెలిసిన నిజాలు ఏంటంటే వాళ్ళు చెప్పినవి ఆ లెటర్లో 3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పెడతాను కాబట్టి లెటర్ కూడా. సో 26 crores అక్రమ వసూలు అనమాట. మోహన్ బాబు యూనివర్సిటీలో నుంచి గత 3 ఏళ్లలో విద్యార్థుల నుంచి దగ్గర 26.17 crores అదనంగా వసూలు చేశారని చెప్పి ఆ లెటర్లో క్లియర్గా వాళ్ళు పెట్టారనమాట. నెక్స్ట్ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేయడం. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో దానికంటే ఎక్కువ వసూలు చేయటము. డే స్కాలర్స్ నుంచి కూడా హాస్టల్ మరియు మెస్ డే స్కాలర్స్ నుంచి కూడా అంటే హాస్టలర్స్ వేరు, డే స్కాలర్స్ వేరు. అంటే కాలేజ్కి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు కూడా వసూలు చేయటం అనమాట. ఓకేనా. సో ఇవన్నీ చేశారు అని చెప్పి తేల్చారు. సో తేల్చి డబ్బు వెనక్కి ఇవ్వాలి అని చెప్పి జరిమానా కూడా కట్టాలి అని చెప్పి ఆ తప్పు చేసినందుకు గాను యూనివర్సిటీకి 15 లక్షల జరిమానా విధించారు. ఒక యూనివర్సిటీకి 15 లక్షల జరిమానా విధించారు అంటే ఆ యూనివర్సిటీలో తప్పులు జరుగుతున్నాయనే అర్థం కదా, రైట్? సో ఆ తప్పులు జరుగుతున్నాయి యూనివర్సిటీలో. అండ్ నెక్స్ట్ విద్యార్థుల నుంచి ఎవరైతే అక్రమంగా వసూలు చేశారో ఆ 26 crores ఏవైతే ఉన్నాయో సో అవి వెనక్కి ఇచ్చేయాలని చెప్పి కూడా చాలా గట్టిగా ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా గట్టిగా ఇచ్చింది. మరి దీని తర్వాత వాళ్ళ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కానీ సో ఇది మళ్ళీ పొలిటీషియన్స్ హయ్యర్ లెవెల్స్లో దీన్ని మళ్ళీ సార్ట్అవుట్ చేసుకుంటారా, గప్చుప్ అయిపోతారా, లేకుంటే సో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందా, లేకుంటే గవర్నమెంట్ సో నిజంగానే గట్టిగానే స్టూడెంట్స్ వైపు నిలబడతారా, సో మనకు తెలియదు. ఎందుకంటే ఇవి మోహన్ బాబు గారు కాబట్టి హై లెవెల్, సో గవర్నమెంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు. మేబీ హై లెవెల్లో మంత్రాలు చేసుకొని అక్కడితో అక్కడ ఆపేయచ్చు కూడా.
లేదు నిజంగా విద్యార్థులు నిజంగా వాళ్ళ డబ్బులు అంతంత అన్ని కోట్లు కట్టించుకున్నారంటే, అన్ని కోట్లు వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి కదా! లెక్క ప్రకారం. అండ్ వీళ్ళే ఫైండ్ ఔట్ చేశారు. అండ్ వీళ్ళొక లెటర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి, దీని మీద గవర్నమెంట్ ఎంత గట్టిగా ఉంటదనేది ఫర్దర్‌గా చూడాలి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, సో, ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పుడు ఒక యూనివర్సిటీకి, ఆ యూనివర్సిటీ హోదా ఏదైతే ఉంటదో ఆ రికగ్నైజేషన్ దాన్ని క్యాన్సిల్ చేయాలి. దాన్ని క్యాన్సిల్ చేసి ఫర్దర్ ఎంక్వైరీస్‌కి లెటర్ ఇష్యూ చేయాలి. సో, అలా చేస్తారా? చేయరా? మోహన్ బాబు గారి ఇన్‌స్టిట్యూట్ ఏదైతే యూనివర్సిటీ ఉందో దాన్ని రద్దు చేస్తారా? అనేది చూడాలనమాట. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా అన్ని అక్రమాలు జరుగుతున్నా కూడా యూనివర్సిటీని అలాగే రన్ చేస్తారా? చూడాల. కాకపోతే వీళ్ళేం చేశారంటే దీని మీద స్టే తెచ్చుకున్నారు. చెప్పాను గదా! వీళ్ళ దగ్గర లాయర్స్ టీమ్ చాలా బలమైన లాయర్ టీమ్ ఉంది కాబట్టి, సో, వీళ్ళు దీని మీద స్టే తెచ్చుకున్నారు. అట్ ప్రెజెంట్ మేబీ గవర్నమెంట్ గూడా ఈ స్టే తెచ్చుకున్నారు కాబట్టి గవర్నమెంట్ గూడా ముందుకు ఒక అడుగు గూడా ముందుకు వేయలేదు. సో, దీని తర్వాత ఫర్దర్‌గా ఎలా ఉంటది? ఏంటి? సో, ఆహ్, డౌన్ ద లైన్ ఎలా వెళ్తారు? లేకుంటే బ్యాక్ డోర్‌లో ఏమన్నా సెటిల్ చేసేసుకుంటారా? చూడాలి. ఆఫ్‌లైన్‌లో ఏమన్నా సెటిల్ చేసేసుకుంటారా? ఏంటి మొత్తం? లేకుంటే గవర్నమెంట్‌కి ఏమన్నా ఫండ్ ఇస్తారా? లేకుంటే వీళ్ళకి రిఫండ్ ఇస్తారా? ఇవన్నీ ముందు ముందు చూడాలి. బట్ ఇప్పుడైతే మాత్రం ఇవి జరుగుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయన్నమాట చెప్పుకోవాల్సినవి. సో, మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో డిలీట్ కాకముందే సో, చూడండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి లైక్ చేయండి. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి ఇక్కడ. సో, ఏం జరగబోతుంది? సో, గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? సో, ఏంటి స్టూడెంట్స్‌కి న్యాయం జరుగుతదా? లేదా? అనేది కామెంట్ చేయండి. అంటే జై హింద్.